హర్యానా కాంగ్రెస్ హస్తగతమని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా వేస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో కూడా దాదాపు 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 46. ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తున్నాము. మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ చూస్తే గనక దాదాపు కాంగ్రెస్ 55 నుంచి 62 ప్లస్ ఆర్ మైనస్, అలాగే బీజేపీ 18 నుంచి 24 స్థానాలకు పరిమితం కావచ్చని మ్యాట్రిజ్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడిస్తోంది. ఇక సిఎన్ఎన్ సర్వే చూద్దాం. సిఎన్ఎన్ సర్వే చూస్తే కాంగ్రెస్ 59, బీజేపీ 21 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది హర్యానాలో. ఇక దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్ చూద్దాము. కాంగ్రెస్ 44 నుంచి 54 దైనిక్ భాస్కర్ ఇస్తోంది ప్లస్ ఆర్ మైనస్. బీజేపీ విషయానికి వచ్చేసరికి 15 నుంచి 29 స్థానాలకే పరిమితమయ్యేట్టుగా ఇటు దైనిక్ భాస్కర్ కూడా తన ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడిస్తోంది. ఇక పీపుల్స్ పల్స్ చూసుకుంటే గనక కాంగ్రెస్ 55, బీజేపీ 26 స్థానాలకే పరిమితమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇవి ఓవరాల్ గా హర్యానాలో మ్యాట్రిజ్ అండ్ సిఎన్ఎన్ ఐబిఎన్ అండ్ దైనిక్ భాస్కర్ అండ్ పీపుల్స్ పల్స్ ఈ 4 సంస్థలు కూడా కాంగ్రెస్ దే హవా అన్నట్టుగా కూడా మనకు ఎగ్జిట్ పోల్స్ వెల్లడి చేస్తున్నాయి. హర్యానాలో చూసుకుంటే గత 10 ఏళ్లుగా కూడా బీజేపీని అధికారంలో ఉంది. 2019లో ఎగ్జిట్ పోల్స్ కొంతవరకు కూడా 70 స్థానాల వరకు రావచ్చు, హంగ్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తేల్చాయి. కానీ ఈసారి క్లియర్ కట్ గా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉన్నట్టుగా క్లారిటీ ఇస్తున్నాయి. హర్యానాలో మనం ఇందాక నుంచి కూడా చెప్పుకుంటున్నాము, ఏ ఫ్యాక్టర్స్ బీజేపీ గ్రాఫ్ ను తగ్గించాయి. బీజేపీ ఓటమి దిశగా వెళ్ళడానికి, అంటే ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చేసుకుంటే కనుక ఓటమి దిశగా వెళ్ళడానికి, అధికారానికి దూరం కావడానికి ఏ ఫ్యాక్టర్స్ ఎక్కువగా రిఫ్లెక్ట్ అయ్యాయని చూసుకుంటే కనుక అక్కడ ఎక్కువగా జాట్ల ప్రాబల్యం ఉంది. వీళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్స్ గా ఉంటారు. అట్ ద సేమ్ టైం యువతలో కొంతవరకు కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, నిరుద్యోగం విపరీతంగా ప్రబలి ఉంది. అలాగే రెజ్లర్ల అంశం కూడా చాలా వరకు ఇంపాక్ట్ చూపించింది. లాస్ట్ మినిట్ లో హర్యానా ఎలక్షన్స్ లాస్ట్ మినిట్ లో వినేష్ ఫోగట్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అది కొంతవరకు కూడా చాలా వ్యతిరేకత తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా కూడా ఈ రెజ్లర్ల అంశం అనేది చాలా వరకు కూడా అటెన్షన్ గ్రాప్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి హర్యానాలో బీజేపీ కొంతవరకు అధికారానికి దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టుగా మ్యాట్రిజ్ సంస్థ, సిఎన్ఎన్ ఐబిఎన్, దైనిక్ భాస్కర్, పీపుల్స్ పల్స్ ఈ 4 ఎగ్జిట్ పోల్స్ కూడా వెల్లడి చేస్తూ ఉన్నాయి. హర్యానా కాంగ్రెస్ కు మాత్రమే ఎడ్జ్ ఉంది, కాంగ్రెస్ హస్తగతం కాబోతోందని చెప్పేసి కొంతవరకు కాంగ్రెస్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. యాంటీ ఇన్కంబెన్సీ అనేది చాలా వరకు కూడా ఇంపాక్ట్ చూపించింది. బీజేపీ కూడా కొంతవరకు ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించడానికి చాలా చేంజెస్ కూడా చేసింది. అయినప్పటికీ కూడా కొంతవరకు అధికారానికి దూరం కావడానికి దోహదం చేశాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మ్యాట్రిజ్ సంస్థ బీజేపీకి సంబంధించి మనం చూస్తూ ఉన్నాము, కొంతవరకు కూడా అధికారానికి దూరమయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ కు 55 నుంచి 62 స్థానాలు ప్లస్ ఆర్ మైనస్ వచ్చే అవకాశం ఉంది. మ్యాజిక్ ఫిగర్ 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ 46. కాంగ్రెస్ ఆల్మోస్ట్ దాటేసింది. కాంగ్రెస్ 55, 62 అంటే ప్లస్ ఆర్ మైనస్. అలాగే బీజేపీ 18 నుంచి 24. అట్లీస్ట్ కొంచెం దగ్గరగా కూడా మ్యాట్రిజ్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ మాత్రం కొంతవరకు కూడా బీజేపీ ఓటమి దిశగానే వెళ్తున్నట్టుగా మాత్రం వెల్లడి చేస్తున్నాయి. ఇక సిఎన్ఎన్ సర్వే తీసుకుంటే కాంగ్రెస్ దాదాపు 55, అలాగే బీజేపీ 21 స్థానాలకే పరిమితం చేసింది. ఇక దైనిక్ భాస్కర్ సంస్థ విషయానికి వస్తే కనుక కాంగ్రెస్ 44, 54 ప్లస్ ఆర్ మైనస్. ఇక బీజేపీ 15 నుంచి 29 స్థానాలకి పరిమితమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీకి ఇది మాస్టర్ స్ట్రోక్ అని చెప్పుకోవచ్చు, ఒక రకంగా అలార్మింగ్ సిచ్యువేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే గత లోక్సభ ఎలక్షన్స్ లోనే ఇండీ కూటమి దాదాపు అధికారానికి దగ్గరగా వచ్చింది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది కేంద్రంలో. కొంతవరకు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఇండీ కూటమి తీసుకుంది. ఇటు బీజేపీ, యాంటీ బీజేపీ పార్టీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక అలయన్స్ గా ఏర్పడి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి అధికారాన్ని దూరం చేయాలని ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటు జమ్మూ కాశ్మీర్ ఎగ్జిట్ పోల్స్ కనుక మనం చూసుకుంటే గనక కొంతవరకు కూడా మనకి క్లియర్ కట్ గా మనకు తెలుస్తుంది. మ్యాట్రిజ్ ఇచ్చింది. పీపుల్స్ పల్స్ మనం చూసుకుంటే కాంగ్రెస్ ఎన్సీ కూటమికి 46 నుంచి 50, బీజేపీకి 23 నుంచి 27 సీట్లు ఇచ్చింది. అలాగే ఇటు మ్యాట్రిజ్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే బీజేపీకి 25, పీడీపీకి 28, కాంగ్రెస్ ఎన్సీకి కలిపి 27 సీట్లు వచ్చాయి అలయన్స్ గా. ఇక సిఎన్ఎన్ సర్వే తీసుకుంటే కాంగ్రెస్ కూటమికి 40, బీజేపీకి 26, పీడీపీకి 7, ఇతరులు 17 సీట్లు. ఇది సిఎన్ఎన్ సర్వే చూసుకుంటే గనక
మరి మ్యాజిక్ ఫిగర్ కు కొంతవరకు ఆస్కారాలు అయితే కనిపించట్లేదు. హంగ్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా మాత్రం ఖచ్చితంగా తెలుస్తున్న సందర్భం కనబడుతోంది. ఇక పీపుల్స్ పల్స్ చూసుకుంటే కాంగ్రెస్ ఎన్సీ కూటమికి 46 ± 50 ఇచ్చింది. కాబట్టి కొంతవరకు కాంగ్రెస్ అండ్ ఎన్సీ కూటమి కలిసి జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం అయితే పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీకి ఇక్కడ 23 నుంచి 27 సీట్లకే పరిమితమయ్యే అవకాశం ఉన్నట్టుగా జమ్మూ కాశ్మీర్, ఈ హర్యానా కావచ్చు, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ పై దేశం దృష్టి యావత్తు కూడా ఉంది. ఈ ఎలక్షన్స్ కొంతవరకు కూడా దేశంలో అధికారం దిశగా ఇండియా కూటమి వెళ్తుందా లేదా, బీజేపీకి ఏమాత్రం వ్యతిరేకత ఉంది, బీజేపీ ఒక మాస్టర్ స్ట్రోక్ ని ఎదుర్కోబోతుందా లేదా అన్నది మాత్రం చాలా క్యూరియాసిక్ గా వెయిట్ చేస్తున్న సందర్భం అయితే ఖచ్చితంగా కనబడుతోంది. జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ విషయానికి వస్తే పీపుల్స్ పల్స్ రిలీజ్ చేసినటువంటి ఎగ్జిట్ పోల్ చూసుకుంటే కాంగ్రెస్ ఎన్సీ కూటమి 46, 50 ± బీజేపీ 23 నుంచి 27 సీట్లకు పరిమితమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మ్యాట్రిజ్ విషయానికి వస్తే బీజేపీకి 25, పీడీపీకి 28. గత 2014లో చూసుకుంటే బీజేపీ పీడీపీ అలయన్స్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భం ఉంది. అప్పుడున్న ఈక్వేషన్స్ కావచ్చు, క్యాలిక్యులేషన్స్ కావచ్చు. కానీ దాదాపు 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్న సందర్భం అయితే ఖచ్చితంగా కనబడుతోంది. ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి కూడా కొంతవరకు బీజేపీ వ్యతిరేకతను మూట కట్టుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రత్యేక హోదాను రద్దు చేయడానికి సంబంధించి కొంతవరకు వ్యతిరేకత వచ్చింది. స్థానికంగా ఉన్నటువంటి పార్టీస్ అన్ని కూడా కొంత అలయన్స్ గా ఏర్పడి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూశాయి. మరి మ్యాట్రిజ్ ఇచ్చిన సంస్థ ప్రకారం బీజేపీకి 25, పీడీపీకి 28, కాంగ్రెస్ ఎన్సీపీకి కలిపి 27 సీట్లు ఇచ్చింది. అంటే మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ కనుక ఆధారంగా చేసుకుంటే కనుక కొంత హంగ్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా జమ్మూ కాశ్మీర్ లో తెలుస్తోంది. ఇక CNN సర్వే చూసుకుంటే కనుక కాంగ్రెస్ కూటమికి 40 సీట్లు వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి 26, పీడీపీకి 7, ఇతరులు 17 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ కనుక ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే CNN సర్వే ప్రకారం చూసుకుంటే కనుక ఇతరులు ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేసిన వాళ్ళు 17 సీట్లు అండ్ కాంగ్రెస్ కు వచ్చినటువంటి 40, ఈ రెండు కలిపితే కనుక దాదాపు 57 సీట్లు మ్యాజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఇక బీజేపీ 26, పీడీపీకి 7, ఈ రెండు కలిపినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమే లేదు. ఈసారి పీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, రెండు విడివిడిగా కంటెస్ట్ చేసిన సందర్భం కనబడుతోంది. ఆర్టికల్ 370 రద్దు కావచ్చు, రాష్ట్ర హోదా కావచ్చు, స్థానికంగా నిరుద్యోగం కావచ్చు, జమ్మూ మీద చాలా వరకు కూడా ఎక్స్పెక్టేషన్స్ బీజేపీ పెంచుకుంది. ఈసారి డీలిమిటేషన్ చేసింది. చాలా వ్యూహాత్మకంగా బీజేపీ వ్యవహరించింది. ఎందుకంటే డీలిమిటేషన్ ద్వారా కొంతవరకు సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు మెజారిటీ పెరిగే అవకాశం ఉంటుంది. ఆ వ్యూహం కూడా పని చేయలేదు. కొంతవరకు హంగ్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం మనకు ఎన్టీవీ స్క్రీన్ మీద కనపడుతున్న CNN సర్వే కావచ్చు, మ్యాట్రిజ్ కావచ్చు, అలాగే పీపుల్స్ పల్స్ కావచ్చు, ఈ 3 ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఆధారంగా చేసుకుంటే జమ్మూ కాశ్మీర్ లో ఇటు CNN సర్వే ప్రకారం చూసుకుంటే గనక కాంగ్రెస్ కూటమికి 40, బీజేపీకి 26, పీడీపీకి 7, ఇతరులు 17 సీట్లు. ఎవరితో కలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అనేది ఒక క్యాలిక్యులేషన్ తీసుకుంటే కాంగ్రెస్ కూటమికి 40 ఉంది కాబట్టి ఇతరులు 17. వీళ్ళిద్దరూ అలయన్స్ గా వెళ్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 90 అసెంబ్లీ స్థానాలకు గాను 46 మ్యాజిక్ ఫిగర్ కాబట్టి జమ్మూ కాశ్మీర్ లో కొంతవరకు కాంగ్రెస్ కు ఎడ్జ్ ఉంది CNN సర్వే ప్రకారం. అలాగే మ్యాట్రిజ్ సంస్థ తీసుకుంటే కనుక బీజేపీకి 25 స్థానాలు ఇచ్చింది, పీడీపీకి 28 స్థానాలు ఇచ్చింది, కాంగ్రెస్ ఎన్సీకి 27 సీట్లు ఇచ్చింది. ఇక్కడ కొంతవరకు హంగ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎవరితో కలిసినా మ్యాజిక్ ఫిగర్ వచ్చే అవకాశం అయితే చాలా తక్కువగా కనబడుతోంది. ఇక జమ్మూ కాశ్మీర్ విషయంలో పీపుల్స్ పల్స్ కాంగ్రెస్ ఎన్సీ కూటమికి కలిపి 46 నుంచి 50 ± అంటే మ్యాజిక్ ఫిగర్ దాటిపోవచ్చు. బీజేపీకి వచ్చేసరికి 23 నుంచి 27 సీట్లకు పరిమితమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటు హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్ ఈ 2 రాష్ట్రాలను గనక కోల్పోతే బీజేపీకి ఒక రకంగా మాస్టర్ స్ట్రోక్ తగులుతుందని చెప్పుకోవచ్చు. ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ లోకి అయితే బీజేపీ వెళ్తుందని ఖచ్చితంగా పోల్ పండిట్స్ అయితే చెప్తున్నారు. ఎందుకోసం అంటే ఈసారి సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో ఏ విధంగా అయితే గత లోక్సభ ఎన్నికల్లో 2024 మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇండి కూటమి దాదాపు నైతిక విజయం సాధించింది, దగ్గర వరకు వచ్చే అధికారానికి దూరమైంది. కాబట్టి బీజేపీ ఈసారి చాలా కాన్సన్ట్రేటెడ్ గా ఈ రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలను చాలా కాన్సన్ట్రేటెడ్ గా తీసుకుంది. స్టార్ క్యాంపెయిన్స్ దింపింది, కొంతవరకు కూడా అక్కడ స్థానికంగా కూడా వాళ్ళకు భరోసా నింపేందుకు చేసింది. కానీ యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేకత, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పిస్తామని చెప్పిన అష్యూరెన్సెస్ కావచ్చు, అట్ ద సేమ్ టైం నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్, దీనికి సంబంధించి కావచ్చు, కాశ్మీర్ లోయ కావచ్చు, జమ్మూ కావచ్చు,
కొన్ని ప్రాంతాల్లో చాలా పగడ్బందీ వ్యూహంతో వెళ్ళినటువంటి సందర్భం కనబడుతుంది. మరి స్థానికంగా ఎటువంటి రిఫ్లెక్షన్ వస్తుంది? హంగ్ వస్తుందా జమ్మూ కాశ్మీర్లో? లేకపోతే ఇటు అలయన్స్ గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అన్నది మాత్రం ప్రస్తుతం జరుగుతున్న ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చేసుకుని ఒక క్లారిటీకి వస్తున్న సందర్భం ఉంది. ఇక దాదాపు 8న జరగబోయేటువంటి రిజల్ట్ లో ఖచ్చితంగా ఏ పార్టీకి క్లియర్ కట్ మెజారిటీ ఇచ్చారు, ఏ పార్టీ అధికారం చేపట్టబోతుందనేది ఒక క్లారిటీ వస్తుంది. కానీ ఈ ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా తీసుకుంటే గనక ఇటు CNN సర్వే కావచ్చు, అలాగే మ్యాట్రిక్స్ కావచ్చు, అట్ ద సేమ్ టైం పీపుల్స్ పల్స్ కావచ్చు, ఈ 3 ఎగ్జిట్ పోల్ సంస్థలు జమ్మూ కాశ్మీర్లో కొంతవరకు కూడా హంగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక రకంగా చూసుకుంటే గనక ఎన్సీ కూటమి కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు మ్యాజిక్ ఫిగర్ని దాటిస్తే గనక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఇక హర్యానా విషయాన్ని మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. హర్యానాలో దాదాపు 10 ఏళ్ల పాటు బీజేపీ అధికారంలో ఉంది. మరి 10 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వమైన అధికారంలో ఉంటే కొంత వ్యతిరేకత మూట కట్టుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? రైతు చట్టాలనేవి చాలా వరకు కూడా వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా ఆ సమయంలో బీజేపీ తీసుకున్నటువంటి కొన్ని స్టెప్స్ ఏవైతే ఉన్నాయో రైతుల ఆగ్రహానికి కొంతవరకు అవి కారణమే అని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం రెజ్లర్ల ఇష్యూ వచ్చేసి కొంతవరకు ఇంటర్నేషనల్ స్థాయిలో కొంతవరకు అటెన్షన్ గ్రాప్ చేసిందని చెప్పుకోవచ్చు. వాళ్ళ పథకాలను గంగలో కలపాలని ట్రై చేయడం, బీజేపీ తన నాయకుడిని కాపాడుకోవడానికి ట్రై చేసిన సందర్భం కావచ్చు, పార్లమెంట్ కూడా అట్టుడికిన సందర్భం కావచ్చు. వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటే వినేష్ ఫోగట్ అంశం కూడా హర్యానాలో మేజర్ ఇంపాక్ట్ చూపించిందని చెప్పుకోవచ్చు. అలాగే జాట్లు చాలా మేజర్ డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటారు. జాట్లలో చాలా వరకు వ్యతిరేకత ఉంది. జాట్లలో ఎక్కువగా వ్యవసాయ ఆధారితమైనటువంటి రైతులు ఎక్కువగా ఉంటారు. ఈ రైతు చట్టాలు కావచ్చు, రైతుల పట్ల ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించాల్సింది, చాలా వాళ్ళని కొంతవరకు అణిచివేత ధోరణిని ప్రదర్శించడం కావచ్చు. ఇవన్నీ కూడా బీజేపీకి ప్రభుత్వ వ్యతిరేకతకు కారణంగా కొంతవరకు విశ్లేషణలు అయితే వినపడుతున్నాయి. హర్యానా కాంగ్రెస్దే అంటూ మ్యాట్రిక్స్ ఎగ్జిట్ పోల్స్ డిసైడ్ చేస్తున్నాయి. కాంగ్రెస్కి 55 నుంచి 62 సీట్లు ప్లస్ ఆర్ మైనస్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దాదాపు మ్యాజిక్ ఫిగర్ 46 కాబట్టి 90 నియోజకవర్గాలు కావచ్చు, అసెంబ్లీ నియోజకవర్గాలకు మ్యాజిక్ ఫిగర్ 46 కావచ్చు. కాబట్టి కొంతవరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఇక CNN IBN విషయానికి వస్తే కాంగ్రెస్ కి ఎడ్జ్ ఇచ్చింది. 59 స్థానాలు ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ ని దాటేస్తుంది. బీజేపీ 21 స్థానాలకే పరిమితం అవుతుంది. ఇది హర్యానా ఎగ్జిట్ పోల్స్. ఇక దైనిక్ భాస్కర్ విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ 44 నుంచి 54 స్థానాలు ప్లస్ ఆర్ మైనస్ దైనిక్ భాస్కర్ ఇస్తుంది. బీజేపీ 15 నుంచి 29 స్థానాలకు పరిమితం కాబోతోంది.